ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలోని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హైయర్ ఎడ్యుకేషన్ ముట్టడైనటువంటి ఒక కార్యక్రమాన్ని మేము విజయవంతం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది, విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. అనేక పోలీస్ స్టేషన్లలో ఇలా విద్యార్థి నాయకులు నిర్బంధించబడి ఉన్నారు. మేము అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము మీ కమిషన్ అడగట్లేదు, మీ ఎమ్మెల్యేలకు మాత్రం జీతాలు సక్రమంగా వేస్తారు, అందాల పోట్లకు మీ దగ్గర డబ్బులు ఉంటాయి, విద్యార్థులు చదువుకోవడానికి మీరు ఫీజు రియంబర్స్మెంట్ 7,200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల అంటే మాత్రం చేయరు. ఇది ఎక్కడ అన్యాయం, ఇది ఎక్కడ దుర్మార్గం? సీతక్క గారు, అదేవిధంగా కోదండరామ్ సార్ గారు, ఆకునూరు మురళి గారు, బట్టి విక్రమార్క గారు, మీ మూలాలను మర్చిపోకండి. దామోదర్ రాయనరసింహ గారు, మీ మూలాలను మర్చిపోకండి. మీరంతా కూడా విద్యార్థి సంఘ రాజకీయాలు చేస్తూ ఈరోజు ఇలా మంత్రి పదవులు అనుభవిస్తున్నారు. ఈ జాతులకు మేము ప్రతినిధులుగా మీరు ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈ జాతి బిడ్డలంతా కూడా ఇలా ఫీజు రియంబర్స్మెంట్ రాక, స్కాలర్షిప్ రాక నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ప్రైవేటు కాలేజీలు ఒక్కొక్కరి దగ్గర ముక్కు విండి వాళ్ళ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకుని వాళ్ళ నానా అవస్థలు పెడుతూ ఈరోజు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మన కళ ఉన్నది. పేద బిడ్డలు మీరు చెప్తా ఉంటారు, మేము అంబేద్కర్ పూలే వారసులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అంబేద్కర్ పూలే వారసులుగా మీరు ఈ రోజు చట్టసభలు ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు. మా గురించి మీరు పట్టించుకోండి, మా గురించి మీరు ఆలోచించండి. మమ్మల్ని పట్టించుకోకపోతే మీరు ఆ మంత్రులుగా ఉండి దేనికి? ఈ తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు ప్రాణాలు అర్పించలు, విద్యార్థులు రక్తం చిందించలు, విద్యార్థి పోరాటాలతో ఇవాళ మీరు పదవులు అనుభవిస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి. ఫీజు రియంబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మమ్మల్ని అక్రమంగా కాలేజీలకు వచ్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు, స్కూళ్ళకు వచ్చి, మన రూమ్లకు వచ్చి, హాస్టల్కి వచ్చి అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఎంత దుర్మార్గం ఇది! ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. తప్పకుండా మీరు మమ్మల్ని అందరూ మా రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసినటువంటి వేలాది మంది కార్యకర్తలు విడుదల చేయాలి. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. లేకపోతే భవిష్యత్తులో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా బంద్ కాల్ను ఇస్తున్నాం. తెలంగాణ మొత్తం 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు తెలంగాణ మొత్తం బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి ఇంజనీరింగ్ కాలేజీలకు, పీజీ కాలేజీలకు, డిగ్రీ కాలేజీలకు ఈ సందర్భంగా తెలియజేస్తాం.